బా నమస్తే అంత మంచిగా కాలర్ బాగుంది ఏమే అక్కను బాగా వచ్చిందా బాగున్నారా అక్క బాగున్నారా బాగున్నావా ఇప్పుడే వస్తాలా కూర్చో కూర్చోరు కూర్చోరా నేను కూర్చోంటేనా పిల్లల్ని తీసుకురాలేదా అక్క తీసుకురాలేదురా స్కూల్కి పంపించిన కూర్చో ఇక్కడ కూర్చో నేను చాయ్ పెట్టుకొస్తా మీరు మాట్లాడండి సరే ఏమైనా బాబు మరి ఏం పని నడుతుంది ఏం చేపిస్తాను ఏమున్నది బా ఇక నాట్లు పడ్డాయి ఇక 2వ మసాలా కూడా చల్లినాం మంచిగా ఉందా రా పొలం ఏ అంత మూవీ పురుగు వస్తుంది అదే ఇక మందులు కొట్టాలి రేపన్న ఎల్లుండన్న మందులు కొట్టేది ఉన్నది వాటరా తమ్ముడికి దేవేంది నేను దాయన అక్క సాయి నేను దాయన నువ్వు తాగు నువ్వు తాగినవా కావ్య తాగినాం ఇంతమందికి తాగినాం కూర్చోరా అది ఎందుకు నిలబడుతుంది కూర్చో బాగా వీళ్ళు మాట్లాడుకుని ఉంటారు కానీ మనం అట్లా బయట వేద్దాం బరాదు రాకరాక వచ్చినావు చాందులకు సరే పోదాం ఆగరా అదయ్యా కడుపు ఎత్తిపోయినట్టేమో పోదాం పోదాం అంటావు ఆగరాదురా వాడు పిలవడానికి సరే నువ్వు పోనీకి సరే గంత దూరం నుండి వస్తే మీ నడమంతా పోతలేదా నీకు కాసేపు కూర్చో ఏమైంది అక్క బావని గట్ట గదిరిగా పడుతుంది కాదురా తమ్మి హన్మకొండ నుండి జమ్మికుంట దాకా నడుపుకుంటూ వచ్చిండు బండి ఆయనకు నడమంతా పోతలేదా కాసేపు కూర్చొని రాదు ఏం ఎత్తిపోతాను నీకు ఎప్పుడు పోయినా గదే తాగుడు తీ రాదురా కొసేపు వెనక్కి పోతుర్తి నువ్వన్నది కూడా కరెక్టే కానీ ఇక మీ ఆడోళ్ళ కంటే అట్టిగా కూర్చున్నా కూడా ఏదో ఒక ముచ్చట పెడతారే మాకు అట్టికి కూర్చుంటే ముచ్చట రావు లోపల ఇంత సుక్క పడితేనే దునియా మీద ముచ్చట్లన్నీ వస్తాయి గట్లా అందుకే పోదామంట నా భావన సరే సరే పోతురు కానీ నేను నచ్చిన ముచ్చటేంలో ఈసారి ఇచ్చినాక పోతుర్తి సరే అక్క చెప్పి నువ్వు ముచ్చటేంది చెప్పు కాదురా తమ్మి నేను ఎట్లా పెరిగినో ఎట్లాంటి దాన్నో నీకు అన్నీ తెలుసు నేను ఏదున్నా ముఖం మీదే చెప్తా తమ్మి నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి లాగా మాట్లాడడం రాదు అక్క నీ గురించి నాకు ఎప్పుడు ఎందుకే చిన్న పని నేను చూస్తాను కానీ అసలు ముచ్చటేందో చెప్పే కాదురా తమ్మి నాయన చచ్చిపోక ముందుకు నా లగ్గం చేతిరి అయినని మెచ్చి తినే నేను అంత ఆగమాగమయ్యే నాయనకు నచ్చకపోయి అయినాయి ఏదో లొల్లిలో నా పెళ్లి చేతిరి అయిపోయింది మన బాపు చచ్చిపోక ముందుకు ఒక మాట అన్నాడు తమ్ముడు గుర్తున్నదారా నీకు నువ్వు నా బిడ్డవు కాదే నువ్వు కూడా నా కొడుకు అసంటోనివే వాడు చిన్న కొడుకు నువ్వు పెద్ద కొడుకు అని మన బాపు ఎన్నిసార్లు చెప్పలేదురా మనకు ఒకరు అల్లం కాదు ఒకరు బెల్లం కాదు ఇద్దరు సమానమే అన్నాడు కదరా తమ్మి అయితే బాపు మంచాల పడ్డప్పుడు తమ్ముడు నీకు అన్యాయం చేయడు బిడ్డ న్యాయమే చేస్తాడు నేనున్నా లేకున్నా తమ్ముడిని అడగమని చెప్పిండ్రా బాపు కావాలంటే బావని అడుగు అవునవును మామ మంచలాడప్పుడు చెప్పిండు రాదు నాకు సుధా అందుకే తమ్ముడు నా వాట నేను అడుగుదామని వచ్చిన ఏందక్క నువ్వు ఇప్పుడు వచ్చి బాబు చచ్చిపోక ముందుకు ఇట్లా అన్నారా అని చెప్తే ఎట్లక్క మరి బాబు అయితే నాతో ఎప్పుడు ఇట్లా అనలే మరి అరే నాతోటి అన్నాడు తమ్మి నా మీదొట్టు నన్ను నమ్మవా నేను అబద్ధం ఆడుతున్నా చెప్పు నువ్వు అబద్ధం ఆడతలేవు అని అట్లా అంటలేనక్క బాపు నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడ్డాడే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం బాపుకు కాదంటలేను కానీ నీ పెళ్ళికి కూడా పెట్టేకాడికి పెట్టింది కానీ బాపు నీకు కూడా న్యాయమే చేసిండు కదనే 10 లక్షల కట్నం పెట్టిండు 2 తులాల బంగారం పెట్టిండు మనకున్న 4 ఎకరాలకి 1 ఎకరం నీ పేరు మీద రాసిండు కదనే ఏం తక్కువ వేసిండు నీకు బాపు బాపు 10 లక్షలు పెట్టినంటావు కదరా తమ్మి ఆ 10 లక్షలు 10 నెలలు కూడా లేవురా నా దగ్గర నేను కడుపుతోటి ఉన్నప్పుడు నీ బావును నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి పైసలన్నీ ఓడిసినాయిరా ఇగో నీ అల్లుడు పుట్టినాక వేడి తక్కువ ఉన్నాడని బాక్స్లో పెట్టిల్లు తమ్మి మా పైసలన్నీ పుట్టినాలు ఓడిచినట్టు ఓడిచినాయిరా 2 తులాల బంగారం అంటావా తమ్మి అది బ్యాంకులనే ఉన్నది ఇక పొలం అంటావా ఎకరం పొలంలో ఎంత దిగుబడి వస్తుందో నీకు తెలియదు ఏమున్నదిరా తమ్మి అది కాదక్క నువ్వు ఇవన్నీ ముచ్చట్లు బాపు ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి ఇప్పుడు వచ్చేమో అన్నీ అడిగితే నేను ఏం చేయాలి చెప్పు నువ్వేం చేయాల్సిన అవసరం లేదురా తమ్మి మనకు 3 ఎకరాలు ఉన్నది కదా వాళ్ళ ఎకరం ఉన్నది కదా ఆ ఎకరం నా పేరు మీద రాయి సంతకం పెట్టు మన బాపు ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది అబ్బా అక్క అట్లా కాదక్క నువ్వేం చిన్నపిల్లవు కాదే నీకు అన్నీ తెలుసు ఇప్పుడు తప్పుగా అనుకోకు బావ మన కులపోడు కాదు అయినప్పటికి కూడా బాపు పెళ్ళి అయ్యా అని చెప్పి లొల్లి పెట్టిండా పెడితే ఆ లొల్లి పెడతా అంటే కూడా బాపుకు నేను నచ్చ చెప్పి ఇద్దరికి పెళ్లి చేయించిన తర్వాత బాపు 10 లక్షల కట్నం ఇచ్చిండు 2 తులాల బంగారం ఇచ్చిండు 1 ఎకరం భూమి ఇచ్చిండు ఎవ్వాలన్నా ఈ కాలంలో గట్ల ఇచ్చి చేసుకోవాలని అక్క నువ్వే చెప్పే నువ్వు బాపుకు నచ్చని పని చేసినా కూడా బాపు నిన్ను అంత మంచిగా అరుచుకున్నాడు ఇక ఇప్పుడు నువ్వు గిట్లా వచ్చి గట్ల అడుగుడు కరెక్ట్ కాదక్క
ఏందిరే తమ్మి మెల్లగా మాట్లాడుతా అంటే గంజలీగ లెక్క తీసి పడేస్తాను. నేనేమన్నా నీ ఆస్తి అడుగుతున్నారా? మన బాపు సంపాదించిన దాంట్లో నీకెంత హక్కు ఉందో నాకు కూడా గంతే హక్కు ఉన్నది. గదే అడుగుతానా. అక్క నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు చాలా దూరం ఆలోచించినావు అక్క. బాపు సంపాదించిన దాంట్లో నీకు హక్కు ఉన్నదంటావు అంతే కదా? అవును బరాబర్ ఉంటుంది. మరి బాపు సంపాదించిన దాంట్లో నీకు సంపాదనలో హక్కు ఉన్నది అన్నప్పుడు మరి బాపు చేసిన అప్పుల సంగతి ఏంది? బాపు ఎంత సంపాదించిండో ఆ సంపాదన నీకు హక్కు ఉన్నదని అంటాను బరాబరే. మరి అప్పుల సంగతి ఏంది? అప్పులు ఎవడు కడతాడు? ఆ సంపాదన శరిసగం అన్నప్పుడు అప్పులు కూడా శరిసగం కట్టాలి కదా? గట్ల ఎట్లుంటుంది? మేము ఎందుకు కడతాం అప్పులు? నన్ను ఉన్నది ఆడబిడ్డ అప్పులు కట్టినట్టుగా. సుప్రీంకోర్టు అసొంటిది తండ్రి సంపాదించిన ఆస్తులలో కొడుకుకి ఎంత ఉన్నదో బిడ్డకు కూడా మంతే ఇయ్యాలని చెప్పింది. కానీ తండ్రి చేసిన అప్పులలో బిడ్డలు సగం కట్టాలని ఎక్కడ చెప్పలేదురా. ఇగో అప్పటి నుంచి చూస్తానా బాగా మాట్లాడతాను ఏందో సుప్రీంకోర్టు అది ఇది అని. నీ పెళ్లికి 10 లక్షలు అప్పు చేసిండు మీ అయ్యా. అప్పు చేసిండు సచ్చిండు. ఎవడు కట్టిండు అనుకుంటానో? అప్పులో వచ్చి ఇంటి ముంగట కూసున్నారు. ఇజ్జతి మానం పోయింది. రోజు పనికి పోయి నిద్ర లేదు తిండి లేదు మొత్తం పానం అంతా ఆగం వేసుకున్నాడు. ఎట్లా కట్టాలని పైసా వెనకేసుకొని మేము అప్పు తీరితే ఇప్పుడు వచ్చి ఏమో ఆస్తిల వాటు ఉన్నది అది ఇది అని మాట్లాడతాను. ఇప్పుడే ఆయన జర సెట్ అవుతాడు అప్పుల బాధ నుంచి బయటపడి. ఇప్పుడు వచ్చి ఇక మెల్లగా పుల్లెత్తానవా ఆస్తి కావాలని? ఏందే బాగా మాట్లాడతానా? పుల్లలేసినావు అని మాట్లాడతానా? నీ ఆస్తి ఇట్లా అడిగినా? నువ్వు అది నీ అవ్వగారింటి కొంచెం తీసుకొచ్చి నేను అడిగినా? నా అయ్య సంపాదించిన దాంట్లో నేను అడిగినా బరాబర్ అడుగుతా. పెళ్లి కాక ముందుకు నీకుంటది ఆస్తిల హక్కు. ఇప్పుడు నాకుంటది. నా మొగుడు నా ఆస్తి అని నాకుంటది. నీకు ఇచ్చేకాడికి ఇచ్చిళ్ళు. నీకు పెళ్లి చేసిళ్ళు కట్నం ఇచ్చిళ్ళు. ఇచ్చేదానికన్నా ఎక్కువనే చేసిళ్ళు. నువ్వు ఆయనను పట్టుకొని పోతే ఊరంతా ఇజ్జత్ పోయింది. అయినా కానీ మా ఆయన ఒప్పించి మీ డాడీని కాళ్ళ మీద పడి సరే అక్కకి ఎవరి ఇష్టమైతే వాళ్ళతోటే వేద్దామని చెప్పి ఒప్పించి ఇంకా నీకు ఇచ్చేదానికన్నా ఎక్కువ కట్నం ఇచ్చి బంగారం ఇచ్చి ఎకరం భూమి ఇస్తే ఇప్పుడు ఉన్న 3 ఎకరాలలో వచ్చి అడుగుతాను. మరి అప్పు మేము అట్లనే వదిలేసి ఉన్న భూమి అమ్ముకొని అప్పు కడితే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఉన్నదని చెప్పి వచ్చి మెల్లగా అడుగుతాను. ఇంకా నన్ను నీ ఆస్తి కాదంటాను. నా ఆస్తి కాకపోతే ఎవరిదైతుంది? ఇంటికాడ ఉండి ఎవరు ఎత్తాళ్ళు? మీ అయ్య మంచాన పడతా అంటే ఒక్క రోజు వచ్చినావు చుట్టపు చూపు లెక్క. మరో 2 రోజులు ఉండి చేయకపోయినావు అద్దు. ఇప్పుడు మాత్రం ఆస్తి కావాలని వస్తాను. అప్పుడు వెనక మేము ఎవ్వరం వినలేదు అని చెప్పి మెల్లగా తమ్మునికి సాన పోసినట్టు చెప్తారవా? అందుకేనా ఇద్దరక మంచిగా నిమ్మలంగా చిల్లు మంచాన పడ్డప్పుడు నీకేం చెప్పిండు? అది తమ్మునికి సగం నీకు సగం అని చెప్పిండా? అసలు ఆయన మంచాన పడి మాటే రాలేదు నీకు చెప్పిండా? మరి ఒక్కరోజు వచ్చి ఏం చేయలేదు. ఒక్కరోజు వచ్చినావు ఉన్నావు పోయినావు. మరి ఎవరు చేసి పెట్టిలు? మేము చేసి పెట్టినాం. ఇప్పుడేమో వచ్చి బాగా మాట్లాడతాను ఆస్తి కావాలని. ఒక్కరోజు వచ్చి కూడా వేసింది లేదు. ఇంకా నాకు హక్కు లేదంటావు నువ్వు. మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద కాపాడుకో. మీ అయ్య మంచోడు కాబట్టి నేను ఇంట్లోకి రానిచ్చిండు. ఇంకో వసంటోడు అయితే మెడబట్టి బయట నెట్టేసు. ఏదో పాపం అని ఇంట్లోకి రానిస్తంటే ఇంకా ఆస్తికి వాటా అని వచ్చి మాట్లాడతానువా? ఇంకా నాకు ఆస్తిలో హక్కు లేదని మాట్లాడతాను. ఈ ఇంటి కోడలికే హక్కు ఉంటుంది. నీకు పెట్టేకాడికి పెట్టిల్లు బరాబరే. ఇంకా మళ్ళీ ఎక్కువ కావాలని అడుగు కూడా అత్యాశ అవుతుంది. గిట్లా అయ్యవని కాదని పోయినోళ్ళను అసలు ఊర్లోకి రానియద్దు. అప్పుడు తెలుస్తుంది అయ్యవ విలువ ఏంటిది బతుకు విలువ ఏంటిది అనేది. నీకు రానిచ్చేపటికే నీకు పైసల విలువ తెలుస్తలేదు అయ్యవ విలువ తెలుస్తలేదు. అయ్యవ ఇచ్చిన ఇంకోసారి అన్నకు అట్లా అసలుకే అన్నకు నా ఇష్టం నేను ఏ పెళ్ళన్నా చేసుకున్నా నీకు అనవసరం నువ్వు మాట్లాడకు. నా అయ్యవలో నేను ఒప్పించుకున్నా చేసుకున్నా అయిపోయింది. నువ్వే పళ్ళన్నా వేసుకో నాకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఆస్తి గురించి వచ్చి మాట్లాడతాను కాబట్టి నేను అనాల్సి వస్తాను. నేను ఎప్పుడైనా అన్నానా నిన్ను? నేను బరాబర్ అడుగుతానే. నా అయ్య సంపాదించింది కాబట్టి నేను అడుగుతా. ఎందుకు అడుగుతావు? మరి అప్పులు ఉన్నప్పుడు ఎందుకు రాలే నువ్వు? అప్పులు ఎందుకు కట్టలేదు? మరి ఎట్లా అడుగుతావు? ఎంత అడుగుతావు? మరి మొత్తం తీసుకోరాదు? మొత్తం మీరే తీసుకోవాలి. అరే నన్ను ఉన్నదా? మరి ఆడబిడ్డ కట్టంగా నన్ను ఉన్నదా? అవును అప్పు కట్టమని నిన్ను అడుగుతలేము. అడిగినావా? ఇప్పుడు 10 లక్షలు అప్పు అయితే అప్పు అని మేమెందుకు కడతాం చెప్పు? నువ్వు ఆస్తి గురించి వచ్చి వాట అడిగినావు కాబట్టి అప్పుల గురించి తీసినాం. పని కూడా నిన్ను పిలిపించి అప్పులు కట్టని పిలిపియలే మేము. అరే తమ్మి నువ్వేం మాట్లాడవా? అది గంతగానే మాట్లాడతా అంటే అది మాట్లాడి కూడా తప్పేం లేదు. బరాబరే మాట్లాడుతుంది కదా. నువ్వు కూడా పెళ్ళం సంకల్నేది వచ్చినవుతి. ఏంది ఏమో పెళ్ళం సంకలది వచ్చినావు అనుకుంటా బాగా మాట్లాడుతాను. నీ లెక్క వేసుకోలే నేను పెళ్లి. అర్థమైందా? మా అయ్యవ్వ చూసినోడే వేసుకున్నా నేను. ఏ కావి ఆ మాటలు మంచిగా రానియవే. నేను ఎట్లా చేసుకున్నానే 100 సార్లు చెప్పిన. ఎందుకే ఊరుకోరుతాను? ఒర్రుడు కాదు. నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నా నిన్ను? నీ పెళ్లి టాపిక్ నేను ఎప్పుడన్నా తీసినా? నేను ఎప్పుడు కూడా తీయలే. మంచిగా నువ్వు ఎప్పుడు వచ్చినా మంచిగా మాట్లాడినా. ఇవాళ రోజున నువ్వు వచ్చి ఆస్తి కావాలని మమ్మల్ని నిలదీస్తే నేను అంటానా? మరి అడుగుతానే నా అయ్య సంపాదించిన దాంట్లో నాకు లేదా అనే ఉండదు. నీకు ఇయ్యాల్సిన కాడికి నీకు ఇచ్చిల్లు గంతే. నీకు ఆపదికి సాపదికి ఆడుకోవాలంటే ఎప్పుడన్నా రా. నీకు ఏమైనా కష్టం అయితే 10 రోజులు ఉండు చూసుకుంటాం. లేకపోతే నువ్వు రేపు రోజు ఏదైనా ఫంక్షన్ చేయి. నీకు రూపాయి పెట్టే కాడ 2 రూపాయలు తెచ్చి పెడతాం మా దగ్గర ఉన్నా లేకపోయినా. అంతేగాని నాకు ఆస్తిలో వాటా వస్తుందని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అదే ఇందాక నా అయ్యకు అది చేసిన ఇది ఎత్తిపోసిన అది ఎత్తిపోసిన అంటే నువ్వు ఎత్తిపోసేదాన్ని కాదా? కోడలని కాదానే నువ్వు? బరాబరి చెప్పినావు. పని చేసే కాడ ఇప్పుడు నేను కోడళ్ళని నీకు గుర్తొచ్చింది. నేను ఇంటి పని మనిషినా?
మరి నేను కోడలిగా పని చేస్తాను కదా, పని చేసినప్పుడు నాకు ఈ ఇంట్లో హక్కు లేదా, ఆస్తిలో నాకు హక్కు లేదా, నీకు హక్కు లేదని ఎట్లా మాట్లాడినావు నువ్వు? మరి నా తమ్మునికి లేదు నీకెందుకు లేదండి నోరు నాకు దొరకలేదు. ఎందుకు లేవదు? ఎందుకు లేవదు? నాకు మాట్లాడరాదురా. ఏం మాట్లాడతా అక్క, నువ్వు ఇట్లా అడుగుడు కరెక్ట్ కాదే, అయితే కరెక్ట్ కానే కాదు. బావని పట్టుకొని వచ్చి ఏమో ఎకరం కావాలంటే ఏంటంటే ఇదంతా నువ్వు బాబు ఉన్నప్పుడే చూసుకొని ఉంటుంది. బాబు బేరంకి వచ్చి బాబు చెప్పిండంటే ప్రూఫ్ ఏంటిదే? బాబు చచ్చిపోయా బాబు నీతో చెప్పినంటే ఎట్లా మరి చెప్పు. కాదు పిల్ల మాటలు పట్టుకుంటానా వారా? బాబు అప్పుడు చెప్పినప్పుడు నువ్వు ఉన్నావు కదరా. చిన్నప్పుడు ముచ్చట్లు ఈ పెద్ద ఏరినాక ఈ సంసారం ముచ్చట్లలో కలిపితే ఎట్లనే. చిన్నప్పుడు బాంద అంటాడు, కొడుకు లెక్క అంటాడు, నువ్వు నా పెద్ద కొడుకువే అంటాడు, ఇద్దరు కొడుకులే అంటాడు, అన్ని అంటాడు. అన్ని పట్టుకుంటారానే ఇచ్చేకాడికి ఇచ్చినాం కదనే, సరిపోవా? కాదు ఇప్పుడు అప్పటి మాట పట్టుకొని ఇప్పుడు ఇయ్యాలని మాట్లాడతాను. చిన్నప్పుడు వంద అంటారు, మా అయ్య కూడా అన్నాడు. మరి నేను పోయి అడుగుతలేను, నేను అడుగుతాను ఏమన్నా? అక్క అనే దానివి, తమ్ముడు సంతోషంగా ఉంటే చూసి ఆనందపడాలి. తమ్ముడు ఒక ఎత్తున ఎదిగితే నీకు రెండింతలు పెట్టనీకైనా రెడీ ఉంటాడు. అప్పు అయితే కనీసం ఇంటి ముఖాన్ని కూడా చూడలే నువ్వు. మేము రూపాయి పోగేసుకొని అప్పు కడితే ఇప్పుడు ఏదో ఇంత గడ్డ కనబడుతుందని చెప్పి హక్కు కావాలని మాట్లాడతాను నువ్వు. కాదు ఇప్పుడు నిన్ను అడుగుతలేను, నువ్వు ఎందుకు మాట్లాడతాను చెప్పి నా తమ్ముతోనే మాట్లాడుకుంటానా. నీ అయ్య వాళ్ళు తీసుకొచ్చింది ఏమన్నా అడిగినా నేను? నా అయ్యవ్వ తీసుకొచ్చింది నీకెందుకు ఇస్తారు? ఇయ్యరు. అవును, నీ తమ్ముని అడుగుతానంటే నీ తమ్ముని ఆస్తి నాకు కాదా, నా పిల్లలకి కాదా? ఏమో నువ్వు అడుగుతానని మాట్లాడతాను. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? మీ అవ్వ తర్వాత ఈ ఇల్లు ఎవరిది? నాది. మీ అవ్వ ఎట్లా కోడలుగా వచ్చిందో నేను కూడా అట్లనే వచ్చిన. రేపు నా కొడుకుకి పెళ్ళామస్తే దానికి అవుతుంది. కోడలికి హక్కు లేదని మాట్లాడితే మంచిగా ఉండదు. ఇంకోసారి ఇంటి మొక్కను కూడా రానియా. నేను మస్తు మర్యాద ఇచ్చిన నీకు, ఆడబిడ్డ అని కాపాడుకోగంతే. హక్కుల గురించి మాట్లాడే అవసరమే లేదు. నేనేమైనా పని మనిషినా? కోడలంటే పని మనిషి లెక్క చూస్తానేంది? హక్కు ఆస్తిలో హక్కు ఎందుకు ఉండదు మాకు? నేనేమన్నా మా అబ్బాయి అవ్వ పెట్ట నీకు అడుగుతానా? నువ్వు ఎవరికి చేసినావే? నీ మామకే చేసుకున్నావు. అవును, మా మామకి వేసుకున్నప్పుడు మా మామ ఆస్తి నాదే అవుతుంది. నాకు హక్కు లేదని మాట్లాడతాను ఏంది నువ్వు? నువ్వు ఒక ఇంటికి పోయిందానివి, అట్లనే ఉండు నువ్వు అంతే. నా తర్వాతనే నువ్వు. నీ తర్వాత నేను ఉండదు, బరాబర్ నేనే ఉంటా. కోడలికే హక్కు ఉంటది ఈ ఇంటి. ఇదైతే కరెక్ట్ కాదక్క, ఇట్లా వచ్చాడు కూడా కరెక్ట్ కాదే. నీ తమ్ముడు లంగా అన్న మంచిదే, నన్ను 10 మందిలో పిలిపించి నన్ను ఇచ్చే తీసిన మంచిదే, కానీ నేనైతే ఒక్క రూపాయనే. నువ్వేమని అనుకో. 10 మందిలో నేనెందుకు పిలిపిస్తారా? పిలిపించగానే అయితే ఎప్పుడో పిలిపిద్దు. నువ్వు నాకు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టరాదారా? పోలీస్ స్టేషన్ కా పోతుంది, పెళ్ళప్పుడు తిప్పింది చాలా కదా. నువ్వు మాట్లాడక, ఎక్కువ మాట్లాడకు. నువ్వు నీకు అవసరం లేదు, నువ్వు ఆగు. నా తమ్ముతో మాట్లాడుకుంటానా నేను? ఆగు నువ్వు. మాట్లాడు. పోలీస్ స్టేషన్ కింద కాక పోలీస్ ఇంత స్టేషన్ నిమ్మలంగా మాట్లాడతాంటే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతాను? నిమ్మలం ఏమున్నది అక్క, నువ్వు నిమ్మలంగా తుంటా నొక్కి అయిపోయానా? ఎకరం భూమి అంటే ఏంది? మాటల 50 లక్షలు ఎకరం భూమికి వచ్చి వాట కావాలి, ఆస్తి కావాలి, అది అంటే దానికి పోతాను ఎందుకు నువ్వు? అదేమన్నా తప్పు మాట్లాడుతుందా? బాగా ఎన్కేసుకొస్తాను ఈ పెళ్ళాన్ని. అక్కంటే చేదవుడు ఎక్కడిది? అది బరాబరే మాట్లాడుతుంది. అక్కంటే చేదవుడు అట. మీరు ఇట్లా అన్ని అడిగినాక చేదుగారా తీయవుండ్రా? ఇంకా చెప్పినట్టు ఇస్తే మంచోడు తమ్ముడు, మరదలు మంచిది, లేకపోతే మంచిది కాదు కదా. మొత్తం ఆయన 2 ఎకరాలు నువ్వే తీసుకోపోరాదు. ఉన్నాయి 3 ఎకరాలది కాదు, ఆ 3 ఎకరాలు మొత్తం నువ్వే తీసుకో, నువ్వే ఉంచుకో. నేను నా కొడుకులు నా పిల్లం అడక తింటాం, లేదంటే నా కూలాలు చేసుకొని బతుకుతాం. కాదు తమ్మి, నాకు అప్పులు అయినాయి, ఎట్లా కట్టాలనే కదరా నేను చేసేది. పని చేయరా అంటే ఈ ముండ కొడుకు చేయడు. ఎందుకు చేసుకున్నావు మరి? అప్పుడు చూస్తే నువ్వు మాట్లాడక కావ్య, నీకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నా తమ్ముతో మాట్లాడుకుంటాను. నువ్వు ఏంటిదక్క మాట్లాడేది? కంట్రోల్ చేసుకోరాదురా ఫస్ట్. అది మాట్లాడేది ఏమన్నా తప్పున్నదానే? కంట్రోల్ చెయ్యా. మరి నాకు అప్పులైనా ఎవడు కడతా చెప్పురా? నాకు అయ్యలేడే ఎవరు నువ్వు కాదా? కాదక్క, ఆడబిడ్డను ఒక ఆడపిల్లను పెళ్లి చేసి అత్తగారింటికి పంపిన తర్వాత పుట్టింటికి సంబంధం లేదు, కట్టమో సుఖమో అన్నే చూసుకోవాలి. కట్ట వస్తే తమ్మికి ఇట్లా 5 లక్షలు 10 లక్షలు అవసరం ఉన్నదని అడగాలి, కానీ వచ్చి నా ఎకరం పోయి నాకు నా వాట వస్తాను. వాటల గురించి మాట్లాడేది అక్క. లోకంలో ఎక్కర్లేరు నియాసంటోళ్ళు, నాకైతే తెలియదు. కానీ కాదు ఇప్పుడు తమ్ముడు అని మాట్లాడతాను కదా, తమ్ముడు కూడా గదే కట్టమైందని చెప్పి అక్క ఇయ్యరాదే అని అత్తాడు. ఇత్తవా? అన్ని మాటలు మాట్లాడతారు గట్లనే, ఇయ్యరు. ఇప్పుడు ఇచ్చినది రాలేదనే ఓడగొట్టుకుని వచ్చినావు, ఇంకా తమ్ముడు వచ్చి అక్క ఆపదున్నదంటే ఇత్తువా నువ్వు? నా పోరాడు బాగాలేక పెట్టుకున్నా, నేనేం జలసాలు చేసి నా అమ్మ కూడా తాగి ఏం ఓడగొట్టుకోలే పైసలు. కాదక్క, నువ్వు మంచిగా పెళ్లి చేసుకునేది ఉంటే, ఇట్లా కాకుండా మంచిగా చేసుకునేది ఉంటే ఆ బాబు పెట్టుకోపోరా? నచ్చినోడు చేసుకున్నావు బరాబర్, కానీ అప్పుడు అయిపోయింది. ఆ ముచ్చట మాట్లాడతలేను నేను. బాబు చూసిన సంబంధం, బాబు చూసిన మంచిగా చేసుకుంటే ఆ కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటి కాడకి వచ్చి మంచిగా కూడా పోతువా? ఆగమాగం ఐరాలు ఆగమాగం ఇంటికి పైసలు కొడుతుంది. ఇక ఇప్పుడు వచ్చి ఏమో పైసలు కావాలి, వాటా కావాలని మాట్లాడుతుంది. ఏం మాట్లాడతాం? ఇట్లా మాట్లాడినాక మమ్మల్ని తమ్ములను ప్రశాంతంగా బతకనియారా? ఇప్పుడు అడ్డొచ్చినారా? ఎందుకు అట్లా మాట్లాడుతాను? ఇప్పుడు ఎకరం భూమి అంటే ఏందన్నట్టు అక్క, ఎవరిస్తారే? లోకం మీద వాళ్ళని ఇస్తారా? చూడుకో. ఇప్పుడు నువ్వు ఏ 10 మంది దగ్గర పోయినా, ఏ పెద్ద మనిషి దగ్గర పోయినా 10 లక్షలు ఇచ్చినాం, 1 ఎకరం భూమి ఇచ్చినాం, 2 తులాల బంగారం ఇచ్చినాం అని అంటే అది సరిపోదు అబ్బా నీకు అని చెప్పి నీ ముఖం మీదనే ఉంది. సరే
అంటే తప్పు కానీ ఏంద్రా తమ్మి ఎక్కువ తక్కువ మాట్లాడతాను అసలు అక్కకి ఇచ్చే రెస్పెక్ట్ అని ఇస్తాను వారే నువ్వు నీ పెళ్ళం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏం చేసినావు ఇప్పుడు? ఇంటికి వచ్చిన దాన్ని ఎట్లా చూసుకోవాలో తెలియదు ఏం మందలు ఇవ్వాలో తెలియదు. మంచిగా ఉంటే మంచోళ్ళు ఎవరైనా మంచిగా ఉంటే మంచోళ్ళకి ఇట్లా వచ్చి ఆస్తి కావాలి అది కావాలి ఇది కావాలంటే ఎట్లా చెప్పు. సరే అయితే మహాతల్లి ఇంకోసారి మా ఇంటికి రాకుండా చేసినావు చల్లగా ఉండు నీ మొగడు నువ్వు ఓకేనా. ఏం చేసిళ్ళు బాగా మాట్లాడతాను ఎప్పుడు నీకు మర్యాద ఇవ్వలేదు అంటే నువ్వు అడిగినంత ఇస్తేనేమో మంచిది లేకపోతే లేదు ఇంకా దండం పెట్టి పోతాను మొత్తం చేద్దామనా అక్కడ ఎందుకు కూర్చుంటాను చూసినావా ఎట్లా మాట్లాడుతుందో దండం పెట్టి పోతుంది ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఈ మరదలు గయ్యాడి అని చెప్పినట్టు అన్నట్టు బిహేవ్ చేసి పోతుంది ఇక్కడ ఏందో. ఈ మహాతల్లి ఎప్పుడు అడుగు పెట్టిందో ఏమో మా ఇంటికి రాకుండా చేస్తాను రాదు ఉండకూడక ఇంకా ఇక్కడ ఏమున్నది మనకు. చూసినావా ఎట్లా చదువుకుంటా పోతాను మీ అక్క ఎంత మంచిగా చూసుకున్నా ఓర్వనే ఓర్వదు బయట దాన్ని చూసినట్టే చూస్తారు. నేను బాబు రాదే ఇక పోతానే నీ కళ్ళు చల్లబట్టి. అవును ఓ ఏడ్చుకుంటా బదనాం చేద్దామని చూస్తాంది చుట్టుపక్కలంతా నన్ను బదనాం చేసి పోతాంది. పోనీ వాళ్ళకి తెలియదా నేను ఎసొంటిదన్నో ఆమెకు నచ్చింది ఇస్తేనేమో మంచిది లేకపోతే లేదు. మొత్తం ఎంత మంచిగా చూసుకున్నా నన్ను బయట దాని లెక్కనే చేస్తారు. నేను ఎంత చేసిన పేరే ఉండదు నాకైతే. నీకు తెలియదా నేను మీ అక్కకి ఎంత మర్యాద ఇచ్చి ఎంత మంచిగా చూసుకుంటాను వచ్చినప్పుడల్లా. అయినా కానీ ఎన్నడన్నా నన్ను చూసిందా సంత మరదల లెక్క ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. ఇంకా ఆమెనే నాకు హక్కు లేదు అది లేదు ఇది లేదని. మరి నాకు లేకపోతే ఎవరికి ఉన్నది ఇంకోటి ఉన్నదా మరి నీకు? మొత్తం అడిగినంత ఇయ్యాలే లేకపోతే లేదు. ఎంత మంచిగా చూసుకున్నా చేసిన పేరు ఉంచనే ఉంచారు వీళ్ళు. ఛీ ఇచ్చినట్టు వాళ్ళకి చేయని కూడా వేయద్దు. ఏందయ్యా గీడ ఆపినావు? నీతో మాట్లాడగానే ఆపింది. ఏం మాట్లాడతావయ్యా? మీ తమ్ముడును మా చెల్లి అనేది బరాబరే కదా. నీకు వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అనిపిస్తుందా అయ్యా? వాళ్ళు మనకు 10 లక్షలు ఇచ్చిళ్ళు, 2 ఎకరం భూమి ఇచ్చిళ్ళు, 2 తులాల బంగారం పెట్టిళ్ళు. మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మంచిగా చూసుకున్నారు కదా మనలా. మరి మనం బతకద్దా అయ్యా? మన బతుకు తెరువు కోసమే కదా నేను అడిగేది. బ్రతుకుతాం మనం ఏదో పని చేసుకొని బతుకుతాం. వాడిని చూతా బాగా అప్పుడు ఉన్నట్టు వాడిని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? మనం బతుకమా తీరాదు ఏమవుతుంది. నువ్వు గిట్లా అని చెప్పేది ఉంటే నేను రాకపోతున్నాయి వాళ్ళే కట్టం చేసుకొని బతుకుతా అంటే మనం వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఇది కరెక్ట్ అనిపించలేదు. నాకైతే మంచిగా అనిపించలేదు. నువ్వేమనుకున్నా మంచిగా నాకైతే మంచిగా అనిపించలేదు. పాపం వాడిని బాధ పెట్టుడు అవుతుంది. ఆ చెల్లెలను వాడిని బాధ పెట్టుడు అవుతుంది. బండి ఒకసారి తీయ మా తమ్ముని కడిగి పోయేద్దాం మళ్ళీ. తమ్ముడు ఏమైంది అక్క? తమ్ముడు ఇవరిదాకా మాటలన్నీ గుర్తు పెట్టుకోకురా తప్పుగా మాట్లాడినా నేను. నేనెందుకు ఏమనుకుంటున్నా నువ్వు బిత్తిరిదాని ఉన్నావు ఎందుకు ఎడతాను ఇప్పుడు? నువ్వేం మనసులో పెట్టుకోకురా నాదే తప్పైంది కానీ. అట్లా ఏడవకే నువ్వు. కావ్య నువ్వేమనుకోకే. అక్క ఏమైంది నీకు ఎందుకు ఎడతాను? చాలా మాటలు అన్నా చాలా ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడినా నన్ను కూడా క్షమించవే నువ్వు. నేను చాలా మాటలు అన్నా ఎన్ని రోజులకు ఉన్నా నువ్వే నాకు అన్ని ఎత్తవని మర్చిపోయి అన్ని మాట్లాడినా. తీయక్క మేమేమట్లా మనసులో పెట్టుకోము. మేము మంచిగానే ఉంటాం. నువ్వు మంచిగా ఉంటే ఇంకా మంచిగా చూసుకుంటాం మేము. ఏదో ఆలోచన లేని మాటలు మాట్లాడిన అక్క ఆశతోటి నీ ఆస్తులో వాట కావాలని ఏవేవో మాట్లాడిన మనసులో పెట్టుకోకరా తమ్మి నువ్వు. నేనెందుకు మనసులో పెట్టుకుంటానే? నేను అక్కడికి అనుకున్నా అక్కకి ఏమైంది ఎవరు ఇంటి పక్క పంటల్లో వాళ్ళు వీళ్ళు ఎగేసినట్టు వచ్చిందని అనుకున్నా. అదైతే నీ ఆలోచన కాదు కదనే నాకు తెలిసే. నీ అసలు మనసు కాదు కానీ నీకు ఎవరో ఎగేసిళ్ళు. అవునా బా? ఎవరు ఎగేస్తే నచ్చింది అది ఇది. అరే బామ్మర్రి ఆ ముచ్చడి వెళ్తే నేను తీసుకురాపోతుండ్రా. వీడికి వచ్చినాక ఆస్తి మాట్లాడుతా నేనే షాక్ అవుతాను రా బాబు. బావ కూడా నాకు చెప్పిండు అట్లా కాదే మనం తప్పు చేసినాం కాబట్టి వాళ్ళు మనకి ఎన్నో చేసిళ్ళు కదా మనం అడగద్దే అని చెప్పిండ్రా. అంటే చెప్పేదాకా మనకు సోయం లేదానే? ఏమో తీరాదురా నా తప్పు నేను తెలుసుకున్నా కదా. అక్క ఎవరైనా చేసినా ఎవరైనా కుట్రలు చేసినా నువ్వు నాగానివి నేను నీ తమ్ముడు నేనే.
ఎందుకదైతే నువ్వు మనం ఇవ్వని మాటలు పట్టించుకోవద్దు ఇక్కడ నుండి. నువ్వు పట్టించుకుని పని చెప్పచ్చు. మీ ఆడలకు బుద్ధే కదే అన్ని మంచి మాటలు పట్టించుకుని వస్తారు. ఇంకేందిగా అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఒకటే కదా, చికెన్ తీసుకురా పో వంట చేస్తా. సరే ఉండు, నువ్వు మంచిగా కాళ్ళకి అడుకుని నిన్నే ఉండు. నీ అన్నం చికెన్ పట్టుకుని వస్తా సరేనా? బయట వేదా మనల్ని బయటికి పోనీయరు ఏం పోనీయరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిత్తిరి రాజు క్రియేషన్స్. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో ఏంటంటే చాలామంది రియల్ లైఫ్లలో జరిగేటువంటి స్టోరీ ఇది. చాలామంది అక్కలు చెల్లెళ్ళు మా తమ్ముళ్ళని ఎంత బాగా వేధిస్తారో ఈ ఆస్తి కోసం, వాటాల కోసం, పంచాయతీలో పిలిపించుడు, ఈ పోలీస్ స్టేషన్లో పూట తిరుగుడు. సో ఇవన్నీ అక్క తమ్ముళ్ళకి, అన్న చెల్లెలకి ఈ మధ్య బాగా గొడవలు అవుతాయి ఆస్తుల గురించి. దయచేసి అటువంటి గొడవలు ఎవరూ పెట్టుకోకండి. కొంచెం అన్నలని తమ్ముళ్ళని ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. వాళ్ళకి ఎంత ఉంది ఏంటి అనేది చూసి అడగాలి. అనవసరంగా లొల్లిలు పెట్టుకొని పంచాయతీలు వేసుకునే బదులు మంచిగా నిమ్మలంగా కూర్చొని విచారించుకొని మంచిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా ఆస్తి కోసము, వాటాల కోసము ఇట్లా 10 మందిలోకి పోయి ఊళ్ళో పంచాయతీలు పెట్టుకొని మనకు పరువు తీసుకునే బదులు కూర్చొని మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో ఆ విధంగా మేము మెసేజ్ చేయడానికి మాత్రమే ఈ వీడియో తీసినాము. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. కేవలం అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు అందరూ కలిసి ఉండాలి. ఆస్తుల కోసం, ఈ భూముల కోసం లొల్లిలు పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండాలని చెప్పి మెసేజ్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో తీసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంతా మీ అక్కలకు చెల్లెలకు షేర్ చేయండి.